అది ఒక శాపగ్రస్తమైన ఇల్లు, వందలాది ఏళ్లుగా ఖాళీగా ఉంది. స్థానికులు చెబుతున్న కథల ప్రకారం అక్కడికి వెళ్లినవారు తిరిగరాలేదు. రోహన్, విక్రమ్, మీరా, అంజలి నిజం తెలుసుకోవాలని ఆ ఇంటికి వెళ్లారు. తలుపు తెరిచేసరికి చల్లటి గాలి వీచింది. లోపల అడుగుపెట్టగానే తలుపులు మూసుకుపోయాయి. గదిలో భయంకరమైన గంభీరం. గోడలు కంపించాయి. మీరు రాకూడదు. ఒక్కసారిగా చీకటి ఆవరించిపోయింది. విక్రమ్ ముందుగా అదృశ్యమయ్యాడు. మీరా గదిలో అంతమైంది. రోహన్ తలుపుకు వేలాడుతూ కనిపించాడు. చివరకు అంజలిని పొడవాటి, తెల్లటి చేతులు చీకటిలో లాక్కొన్నాయి. తర్వాతి రోజు పోలీసులు వెతికినా కేవలం ఒక చిన్న వీడియో పరికరం మాత్రమే దొరికింది. వీడియోలో భయంకరమైన నీడలు, అరుపులు, చివరగా ఒక దెయ్యం నవ్వుతూ. మీరు తరువాతి వారం. కొన్ని రోజుల తర్వాత అర్జున్, సమీర్, దియా, రితు ఈ కథను వినిపించి ఆ ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. చీకటి ఆకాశంలో మేఘాలు, శూన్యమైన ఇంటి ముందర చిరిగిపోయిన తలుపులు. లోపల అడుగు పెట్టగానే గాలిలో పాతదనపు వాసన, గోడలమీద విచిత్రమైన చిత్రాలు. గడియారం దగ్గర చేరగానే తలుపులు మూసుకుపోయాయి. దూరంగా వెళ్ళండి. నిదానంగా భయంకరమైన స్వరం. టార్చ్లైట్లు ఆగిపోయాయి. గదిలో గాలి మారిపోయింది. రక్తపు రాతలు గోడలమీద కదిలిపోయాయి. మీరుకూడా ఇక్కడే మిగిలిపోతారు. అర్జున్, సమీర్ తలుపు వైపు పరుగెత్తగా తలుపు కనబడలేదు. దియా వెనక్కి తిరిగినప్పుడు ఓ చిన్నారి గడియారం దగ్గర కనిపించింది. మీరు నాకు తోడు కావాలి. ఒక్క క్షణంలో ఆమె మాయం. దియా! దియా! గదిలో ప్రతిధ్వనిగా మారింది. ఒక్కసారిగా గర్జన. మిగిలిన వాళ్లుకూడా అంతమయ్యారు. మరుసటి రోజు పోలీసులు వెతికినా ఎవరూ కనిపించలేదు. గడియారం ఆగపోయింది. కాని ఇంకా టిక్ టిక్ శబ్దం వినిపిస్తోంది. ఇంకా ఎవరూ ఆ ఇంటికి వెళ్లాలనుకుంటున్నారా?